హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. దోశలు రుబ్బండి. ఈ రుబ్బు ఏంటంటే ఇడ్లీ రుబ్బు కానీ దోశల రుబ్బు కానీ మనకి పులవకుండా వారం రోజులు నిల్వ స్టోర్ చేసుకోవాలంటే నేను చెప్తాను, ఈ విధంగా పాటించండి. అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఈ విధంగా చేస్తే మనకి ఫ్రిడ్జ్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము రుబ్బు ఆడుకున్న వెంటనే అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ వేడి తగ్గిన తర్వాత 10 నిమిషాలు పక్కనైతే పెట్టుకుంటే వేడి తగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లోనే. స్టోర్ చేసుకొని మనం ఇడ్లీ పెట్టుకుంటే ఉదయం పెట్టుకుంటే సాయంత్రం అయితే బయటని తీసి పెట్టుకోవాలండి. అదే సాయంత్రం పెట్టుకుంటే ఉదయం తీసి బయటని పెట్టుకుంటే రుబ్బు అయితే పులుస్తుంది. అలా అయితే ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి దోసకైతే 2-3 గంటలైతే పక్కన బయటని పెట్టేసుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు అయితే నిలవ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.